అగ్రిమెంట్ భార్య ముగింపు. వర్మ విల్లాలో శివానీకి అంత పెద్ద ప్రమాదం జరిగి ఆమె కిడ్నాప్ అయిన విషయం తెలియని అభిరామ్ వర్మ ఆఫీసులో ఏదో అర్జెంటు పని ఉండి వెళ్ళాకు వెళ్లకుండా నేరుగా ఆఫీసుకు చేరుకున్నాడు. క్యాబిన్లోనికి వెళ్ళగానే తన కోటును తీసి సోఫాపై విసిరేసి కుర్చీలో కూర్చున్నాడు. అభిరామ్ ముఖం పూర్తిగా కోపంతో ఎర్రగా మారిపోయింది. అతని మెదడులో నరాలు కూడా పగిలేంత టెన్షన్లో ఉన్నాయి. కోపంతో ఊగిపోతూ ఉన్నాడు. దేవేంద్ర నాయక్ తప్పుడు అడ్రస్ ఇచ్చి తనను పిలిపించి అక్కడకు రాకుండా తనతో మైండ్ గేమ్ ఆడటం అతనికి ఆగ్రహం తెప్పించింది. టేబుల్పై ఉన్న ఫైళ్లను విసురుతూ కసితో రగిలిపోతూ ఉన్నాడు. తనను తాను కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండగా అతని ఫోన్ మోగింది. ఫోన్ తీసి చూడగా స్క్రీన్పై సుమతి పేరు కనిపించింది. అభిరామ్ ఫోన్ లిఫ్ట్ చేయగానే అవతల వైపు నుండి సుమతి వాయిస్ భయంతో వణుకుతూ వినిపించింది. అభిరామ్, నువ్వు ఎక్కడున్నావు? ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వర్మ విల్లాకురా. శివానికి ఏదో ప్రమాదం జరిగింది అని కంగారుగా చెప్పింది. ఆ మాట వినగానే అభిరామ్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనయ్యింది. అతని చేతిలో ఫోన్ జారిపోయేంత షాక్ తగిలింది. నిన్న రాత్రి తన గుండెలపై ఎంతో ప్రశాంతంగా నిద్రపోయిన తన భార్యకు, తన కడుపులో పెరుగుతూ ఉన్న తన బిడ్డకు ఏదో ప్రమాదం జరిగింది అని, ఆ దేవేంద్ర నాయకే ఇదంతా చేశాడు అని అతనికి ఒక్క క్షణంలో పూర్తిగా అర్థమైపోయింది. అభిరామ్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆఫీస్ నుండి బయటకు లిఫ్ట్లోనికి పరిగెత్తాడు. లిఫ్ట్ నుంచి బయటకు రాగానే అతని ఫోన్కు ఒక అన్నోన్ నెంబర్ నుండి కాల్ వచ్చింది. అభిరామ్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. అవతల వైపు నుండి దేవేంద్ర నాయక్ నవ్వుతో, అభిరామ్, నా తెలివైన మనవడ, ఎలా ఉన్నావు? ఈరోజు కొంచెం బిజీగా ఉండి నిన్ను కలవలేకపోయాను, కానీ నీకోసం ఒక స్పెషల్ గిఫ్ట్ పెట్టాను అన్నాడు వెటకారంగా. ఆ మాట వినగానే అభిరామ్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. దేవేంద్ర నాయక్, నా భార్యను కానీ నా పుట్టబోయే బిడ్డను కానీ నీ చేతులతో తాకినా సరే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా చేస్తాన్రా. నిన్ను నరికి ముక్కలు ముక్కలు చేస్తాను అని గర్జించాడు. కానీ దేవేంద్ర నాయక్ ఏమాత్రం భయపడకుండా నవ్వుతో, నువ్వు చెప్పకుండానే అర్థం చేసుకుంటావు, అందుకనే నిన్ను తెలివైనవాడు అని అంటాను అన్నాడు. చెప్పు, ఎక్కడికి రావాలి అని అడిగాడు అభిరామ్. దేవేంద్ర నాయక్ చిలిపిగా నవ్వుతూ, నీ భార్య ఎక్కడ ఉన్నదో నీకే తెలిసి ఉండాలి, కానీ టైం చాలా తక్కువ ఉన్నది అభిరామ్. నీ చేతనైతే త్వరగా రా. ఈ రోజుతో నీ భార్య, నీ బిడ్డ నీకు దక్కుతారో లేదో నీ అదృష్టాన్ని చూడు అని చెప్తూ ఫోన్ పెట్టేశాడు. అభిరామ్కు పిచ్చెక్కిపోయింది. భార్య గారు, నేను వస్తున్నాను, మీకు ఏమి జరగనివ్వను అంటూ తన కారును స్టార్ట్ చేసి అత్యంత వేగంతో బయలుదేరాడు. మరోవైపు వర్మ విల్లాలో ఫ్యామిలీ అంతా ఒక చోట చేరి ఉన్నారు. ఇన్నాళ్ళు తమ మధ్య ఉంటూ సొంత కొడుకు సంసారానికి విజయ గారు చేసిన ఆ ద్రోహం కూడా పూర్తిగా బయటపడింది. వైజాగ్లో శివానీని చంపాలి అని చూసింది కూడా ఈమె అని నిజం తెలిసి వర్మ కుటుంబం అంత తీవ్రమైన దిగ్భ్రాంతికి, షాక్కు గురైంది. రామచంద్ర వర్మ గారు, సుమతి మరియు మిగిలిన కుటుంబ సభ్యులు అందరూ కలిసి తలదించుకుని నిలబడి ఉన్న విజయను నిలదీశారు. సుమతి కళ్ళల్లో నీళ్లతో, అసలు నువ్వు మనిషివేనా అక్క? కన్న కొడుకు జీవితంపై, పుట్టబోయే చిన్నారి బిడ్డపై ఇలాంటి భయంకరమైన ప్రమాదాన్ని తెచ్చావేమిటి? ఆ దేవేంద్ర నాయక్ లాంటి రాక్షసుడికి సాయం చేస్తూ కోడలిని కిడ్నాప్ చేయిస్తావా? నువ్వు అసలు అభిరామ్ను కన్న తల్లివేనా అని నిలదీసింది. కుటుంబ సభ్యుల మాటలకు విజయ గారు ఏ సమాధానం చెప్పలేక నేరస్తురాలిలా నిలబడ్డారు. ఇటు అభిరామ్ కారును ఒక పాతపడిన ఫ్యాక్టరీ బిల్డింగ్ ముందు ఆపి చేతిలో ఒక ఇనుప రాడ్ పట్టుకుని లోనికి దూసుకుని వెళ్ళాడు. ఆ స్థావరానికి చేరుకున్న అభిరామ్ కళ్ళల్లో నరాలు ఉబ్బిపోతూ ఉండగా చుట్టుపక్కల అంతా శివాని శివాని అని అరుస్తూ వెతకటం మొదలుపెట్టాడు. సరిగ్గా అప్పుడే వెనక నుండి ఒక గంభీరమైన గొంతు వినిపించింది. ఎవరి కోసం వెతుకుతున్నావు అభిరామ్ వర్మ అని అంటూ. అభిరామ్ ఒక్కసారిగా వెనక్కు తిరిగి చూశాడు. అక్కడ ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతను ఎవరో కాదు, శివాని తన స్కెచ్ బుక్లో గీసిన వర్మ వంశాన్ని ఎన్నో ఏళ్లుగా నాశనం చేస్తూ ఉన్న ఆ అసలైన విలన్ దేవేంద్ర నాయక్. అభిరామ్ కోపంతో ఊగిపోతూ అతని పైకి దొక్కబోతూ ఉంటే దేవేంద్ర నాయక్ నవ్వుతూ, ఆగు అభిరామ్ వర్మ, ముందుకు రాకు, ముందు నీ భార్య గురించి అడుగు. అసలు ఆమె ఇంకా ప్రాణాలతో ఉన్నదో లేదో కూడా నీకు తెలియదు కదా, అంతలోనే అంత తొందర ఎందుకురా మనవడా అని అన్నాడు. అభిరామ్ కళ్ళల్లో కోపంతో,
నా భార్య ఎక్కడ ఉన్నది? ఆమెకు ఏమైనా అయితే నిన్ను బ్రతకనివ్వను అన్నాడు. దేవేంద్ర నాయక్ నవ్వుతూ తన వెనుక ఉన్న రౌడీలకు వీడిని పట్టుకోండి అని గట్టిగా ఆదేశించాడు. అంతే, ఒక్కసారిగా రౌడీలు అభిరామ్ను చుట్టుముట్టారు. అభిరామ్ వారిని ఎదిరిస్తూ చేతిలో ఉన్న రాడ్డుతో ఒక్కొక్కడిని ఉతికి పడేస్తున్నాడు. ఆ సమయంలో దేవేంద్ర నాయక్ పక్కన నిలబడి గట్టిగా అరిచాడు, అభిరామ్, నాకు శివాని అంటే విపరీతమైన పిచ్చి. ఆ రాత్రి ఆమె చేసిన ఆ ఫైట్ చూసినప్పటి నుంచి ఆమె నా డార్లింగ్ అయిపోయింది. అందుకే ఆమెను చంపను, నా దగ్గరే ఉంచుకుంటాను. కానీ పుట్టబోయే బిడ్డను మాత్రం చంపేస్తాన్రా అని అన్నాడు. ఆ మాట వినగానే అభిరామ్కు పూర్తిగా పిచ్చెక్కిపోయింది. అతని మెదడులోని నరాలు తెగిపోయే అంత కోపం వచ్చింది. అతని శరీరంలోనికి ఒక అసాధారణమైన శక్తి వచ్చింది. అతను సింహంలా గర్జిస్తూ తనను చుట్టుముట్టిన ఆ రౌడీలను ఒక్కొక్కడిని గాలిలోనికి లేపి ఎముకలు విరిగేలా చీల్చి చెండాడాడు. నేరుగా దేవేంద్ర నాయక్ మీదకు ఒక పెద్ద పులిలా దూకాడు. దేవేంద్ర నాయక్ భయంతో వెనక్కు తగ్గబోయాడు. కానీ అభిరామ్ అతని గొంతు పట్టుకుని కిందకు పడేశాడు. దేవేంద్ర నాయక్ కాలు ఒకటి ఆర్టిఫిషియల్ కావటంతో అతను అభిరామ్ వేగానికి తట్టుకోలేక నేలపై పడిపోయాడు. అభిరామ్ అతని ఆర్టిఫిషియల్ కాలుని 2 ముక్కలుగా విరిచేశాడు. ఆ తర్వాత దేవేంద్ర నాయక్ చేతిని వెనక్కు గట్టిగా వంచి, నా బిడ్డను చంపుతావా? నా భార్యను తాకుతావారా? ఎంత ధైర్యంరా నీకు అని అరుస్తూ అతని చేతిని వెనక్కు విరిచేశాడు. ఫ్యాక్టరీ అంతా దేవేంద్ర నాయక్ భయంకరమైన అరుపులతో మారుమోగింది. దేవేంద్ర నాయక్ మనుషులు వచ్చి మళ్ళీ అభిరామ్ను పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ అభిరామ్ను వారిని కొట్టిపడేశాడు. అభిరామ్ దేవేంద్ర నాయక్ను పూర్తిగా చంపేయడానికి అతని గొంతుపై కాలు పెట్టబోతూ ఉండగా సరిగ్గా అప్పుడు వెనుక నుండి ఒక అరుపు వినిపించింది. అభిరామ్ అని ఒక ప్రాణం పోతున్నట్లు ఉన్న వాయిస్ అది. ఆ వాయిస్ వినగానే అభిరామ్ ఒక్కసారిగా స్తంభించిపోయాడు. అది తన కన్న తల్లి విజయ గారి గొంతు అని గుర్తుపట్టి వెంటనే వెనక్కు తిరిగి చూశాడు. అలా వెనక్కు తిరిగి చూసిన అభిరామ్ కళ్ళు ఒక్కసారిగా బైర్లు కమ్మాయి. అతని కాళ్ల కింద భూమి బద్దలైపోయినట్లు అనిపించింది. అక్కడ విజయ గారు నిలబడి ఉన్నారు. ఆమె పొట్టలో ఒక కత్తి గుచ్చుకుని ఉన్నది. ఆమె తన 2 చేతులతో రక్తం కారుతూ ఉన్న ఆ గాయాన్ని గట్టిగా పట్టుకొని కళ్ళల్లో నీళ్లతో అభిరామ్ వైపు చూస్తూ ఒక్కసారిగా నేలపై కుప్పకూలిపోయారు. ఇలా తన కళ్ళ ముందే కన్నతల్లి రక్తం మడుగులో ప్రాణాపాయ స్థితిలో ఉండటం చూసిన అభిరామ్ వర్మకి నోట మాట రాక గుండె ఆగిపోయినంత పనయి అక్కడ అలాగే ఒక శిలలా స్తంభించిపోయాడు. అసలు అక్కడ ఏమి జరిగిందంటే, అభిరామ్ దేవేంద్ర నాయక్ మనుషులతో పోరాడుతూ ఉన్న ఆ సమయంలో ఆ దేవేంద్ర నాయక్ అభిరామ్ వెనుక నుండి కత్తిని విసిరాడు. ఆ కత్తి నేరుగా అభిరామ్ వెన్నులో దిగి అభిరామ్ అక్కడికక్కడే బలి కావలసింది. కానీ సరిగ్గా అదే సమయానికి అక్కడికి చేరుకున్న విజయ గారు తన కొడుకు ప్రాణాన్ని కాపాడుకోవటం కోసం ఏమాత్రం ఆలోచించకుండా అభిరామ్కు అడ్డుగా వచ్చారు. కొడుకు ప్రాణం కోసం ఒక కన్నతల్లి చేసిన ప్రాణత్యాగం అది. అభిరామ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి కింద పడిపోతూ ఉన్న తన తల్లిని పట్టుకుని తన ఒడిలో పడుకోబెట్టుకున్నాడు. తన 2 చేతులతో ఆమె గాయాన్ని అదుముతూ కన్నీళ్లతో, అమ్మా, ఏమిటిదమ్మా, ఎందుకు ఇలా చేశావు? నా కోసం నీ ప్రాణాలను ఎందుకు రిస్కులో పెట్టావమ్మా? ప్లీజ్ కళ్ళు తెరవమ్మా అని ఏడవసాగాడు. విజయ గారు వణుకుతూ ఉన్న చేతితో అభిరామ్ ముఖాన్ని నిమురుతూ ఆఖరి శ్వాసతో, అభిరామ్, నేను చాలా చెడ్డదాన్నిరా. ఇది అంతా నా వల్ల జరిగింది. నేను మంచి తల్లిని కాలేకపోయాను. నీ ఆనందాన్ని అర్థం చేసుకోలేదు. నా జీవితం అంతా ద్వేషంతోనే గడిపాను అన్నారు. అభిరామ్ కన్నీళ్లతో, అమ్మా, మీరు మాట్లాడకండి. నేను మిమ్మల్ని హాస్పిటల్కు తీసుకుని వెళుతాను. మీకు ఏమీ జరగనివ్వను అంటూ ఆమెను ఎత్తుకోవటానికి ప్రయత్నించాడు. కానీ విజయ గారు అభిరామ్ను ఆపుతూ, లేదు అభిరామ్, నాకు సమయం లేదు. ఇది నా పాపాల ఫలితం. నా స్వార్థం కోసం నీ సంతోషాలను, నీ సంసారాన్ని నా చేతులతోనే నాశనం చేశాను. నేను చేసిన ఆ ద్రోహాలకు, పాపాలకు భగవంతుడు నాకు ఇచ్చిన సరి అయిన శిక్ష ఇదేరా. కానీ ఒక్కటి గుర్తుంచుకో అభిరామ్, నా చావు గురించి ఆలోచించకు. త్వరగా వెళ్ళి నా కోడలు శివానీని కాపాడుకో. ఈ దుర్మార్గుడిని ఇప్పుడే, ఈ క్షణమే పూర్తిగా అంతం చేయి అభిరామ్. అప్పుడే ఈ పాపాత్మురాలైన నీ తల్లి ఆత్మకు శాంతి కలుగుతుందిరా. అదే నా చివరి కోరిక.
అని చెప్పి పూర్తిగా మాట్లాడకముందే అభిరామ్ ఒడిలోనే విజయ గారు కళ్ళు మూశారు. అమ్మా, అమ్మా అని అభిరామ్ కేకలు వేశాడు. కానీ స్పందన లేదు. అతని కన్నీళ్లు ఆమె ముఖంపై పడుతూ ఉన్నాయి. కళ్ళ ముందే కన్న తల్లి ప్రాణాలు వదలటాన్ని చూసిన అభిరామ్ వర్మలో ఇన్నాళ్ళు ఉన్న మనిషి చచ్చిపోయాడు. అతనిలో ఒక భయంకరమైన కాలభైరవుడు మేల్కొన్నాడు. అతను కోపంతో రగిలిపోతూ పైకి లేచాడు. కానీ అక్కడ దేవేంద్ర నాయక్ ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా ఒక పిచ్చివాడిలా పకపక నవ్వుతూ, నేను ముందే చెప్పాను, నా మార్గంలో ఎవరు వచ్చినా వాళ్ళు చనిపోతారు. చూడు, ఇప్పుడు అదే జరిగింది. చూసావా అభిరామ్, నీ తల్లి కూడా నా దారికి అడ్డుపడింది. అందుకనే కుక్క చావు చచ్చింది. నా కను సైగల మీద నడవకపోతే ఎవరికైనా ఇదే గతి హ అని క్రూరంగా నవ్వాడు. ఆ మాట వినగానే అభిరామ్ మెదడు పూర్తిగా పని చేయటం ఆగిపోయింది. అతను కోపంతో ఒక్క ఉదుటున విజయ గారి శరీరంలో ఉన్న కత్తిని తీసి నేరుగా దేవేంద్ర నాయక్ మీదకు విసిరాడు. ఆ కత్తి నేరుగా దేవేంద్ర నాయక్ ఛాతీలోనికి బలంగా గుచ్చుకున్నది. దేవేంద్ర నాయక్ కళ్ళు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. అంతటితో అభిరామ్ కోపం చల్లారలేదు. అతను ఆ చాకుతోనే దేవేంద్ర నాయక్ మెడను పూర్తిగా కోసేసి ఎన్నో ఏళ్లుగా వర్మ వంశాన్ని పీడిస్తూ ఉన్న ఆ దేవేంద్ర నాయక్ పీడను ఇవ్వాల్టితో శాశ్వతంగా ముగించేశాడు. కొన్ని సెకండ్లలోనే దేవేంద్ర నాయక్ కూడా కుప్పకూలిపోయాడు. సరిగ్గా దేవేంద్ర నాయక్ అంతం ముగిసిన తర్వాతి క్షణంలో ఆ ఫ్యాక్టరీలోనికి మిస్టర్ రవి మరియు సుమతి ఇద్దరూ కారులో వేగంగా దూసుకునొచ్చారు. కానీ లోనికి రాగానే అక్కడ విజయ గారు రక్తం మడుగులో చనిపోయి ఉండటం చూసి సుమతి ఒక్కసారిగా షాక్కు గురై ఆమె దగ్గరకు పరిగెత్తింది. రవి అభిరామ్ దగ్గరకు వచ్చి, సార్, శివాని మేడం ఎక్కడా కనిపించటం లేదు. ఇంకా మీ ఫ్యామిలీకి విజయ మేడం నిజం చెప్పేశారు అన్నాడు. సడన్ గా అక్కడ కింద పడి ఉన్న ఒక మొబైల్ ఫోను రింగ్ అయ్యింది. మిస్టర్ రవి చూసి, సార్, ఇది మీ ఫోను, శివాని మేడము కాల్ చేస్తున్నారు అన్నాడు. అభిరామ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వణుకుతూ ఉన్న చేతితో ఫోన్ తీసి చెవి దగ్గర పెట్టుకున్నాడు. శివాని, నువ్వు ఎక్కడ ఉన్నావు, బాగున్నావా అని అరిచాడు. అవతల వైపు నుండి శివాని భయంతో ఏడుస్తూ, అభిరామ్, ప్లీజ్ నన్ను కాపాడండి. నాకు తెలియదు నేను ఎక్కడ ఉన్నానో. నేను ఒక కారులో ఉన్నాను. ఇంకా దేవేంద్ర నాయక్తో అత్తమ్మ కలిసి పనిచేస్తున్నారు. మన బిడ్డను కూడా చంపాలి అని చూశారు అని చెప్పింది. అభిరామ్ ఒక్కసారిగా విజయ గారి వైపు చూసి షాక్ అయ్యాడు. అంతలోని శివాని కేక వేసింది. అభిరామ్, ఈ కారు బ్రేకులు పూర్తిగా ఫెయిల్ అయ్యాయి. కారు అస్సలు ఆగటం లేదు అభిరామ్, నాకు చాలా భయంగా ఉన్నది అని అరిచింది. ఆ మాట వినగానే అభిరామ్ గుండె ఆగినంత పనయ్యింది. శివాని ఉన్న ఆ బ్రేక్ ఫెయిల్ అయిన కారు నియంత్రణ కోల్పోయి అతి వేగంతో దూసుకొని పోతోంది. స్టీరింగ్ తిప్పుతూ ఉన్న కారు మాత్రం ఆగటం లేదు. అభిరామ్ వెంటనే కారు తీసుకుని బయలుదేరాడు. మిస్టర్ రవి కూడా అతనితో వెళ్ళాడు. అభిరామ్ ఫోన్ స్పీకర్లో పెట్టి డ్రైవ్ చేస్తూ, శివాని, భయపడకు, నీ వెనుకని అభిరామ్ ఉన్నాడు. ఫోన్ కట్ చేయకు, అలాగే ఉండు శివాని, వినిపిస్తుందా అని అడిగాడు. కానీ ఫోన్ కింద పడి ఉండటంతో ఆమెకు వినిపించటం లేదు. అటువైపు కారులో శివాని తీవ్రంగా భయపడుతోంది. కళ్ళ నుండి కన్నీళ్లు కారుతున్నాయి. కానీ సరిగ్గా అదే సమయంలో ఆమె తన పొట్టపై చేయి వేసుకొని తన గర్భంలో పెరుగుతూ ఉన్న తన బిడ్డను తలుచుకున్నది. ఆ బిడ్డ ముఖం గుర్తుకు రాగానే ఆమె గుండెల్లో ఒక తెలియని సరికొత్త ధైర్యం వచ్చాయి. ఆమె కన్నీళ్లు తుడుచుకొని సీట్ బెల్ట్ గట్టిగా బిగిస్తూ తనకు తాను ధైర్యం చెప్పుకుంటూ, లేదు, నువ్వు శాంతంగా ఉండు, నీకు ఏమీ కాదు, నువ్వు ఏమాత్రం భయపడకు, నువ్వు సామాన్యమైన అమ్మాయివి కాదు, నువ్వు అభిరామ్ వర్మ భార్యవు, నీ భర్త నిన్ను ప్రాణంగా చూసుకుంటాడు, నీ వెనుక నీ అభిరామ్ ఉన్నాడు, నువ్వు నీ బిడ్డ కోసం, నీ భర్త కోసం ధైర్యంగా ఉండు, నువ్వు అస్సలు భయపడకు అని తనకు తాను చెప్పుకుంటోంది. ఆ మాటలను ఫోన్లో వింటూ ఉన్న అభిరామ్కు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మిస్టర్ రవి ఆశ్చర్యంగా, సార్, ఈ పరిస్థితుల్లో కూడా మేడం ఎంత ధైర్యంగా ఉన్నారు అని అన్నాడు. అప్పుడే అతను ముందుకు చూసి, సార్, ఆ కారు అది శివాని మేడం కారు కావచ్చు అని కేక వేశాడు. అభిరామ్ కూడా చూసి, రవి, సీట్ బెల్ట్ వేసుకో అని చెప్పి కారు వేగాన్ని పెంచాడు. అభిరామ్ కారు శివాని కారు పక్కకు వచ్చింది. అభిరామ్ కారు గ్లాస్ దించి, శివాని, సీట్ బెల్ట్ గట్టిగా పెట్టుకో, కళ్ళు మూసుకో భార్య గారు అని గట్టిగా అరిచాడు.
కానీ శివాని ఉన్న కారు ముందు వైపు ఒక పెద్ద లోతైన లోయ, కొండల మలుపు కనిపిస్తున్నాయి. ఇంకా కొన్ని సెకండ్లు ఆలస్యం చేసిన శివాని కారు నేరుగా ఆ లోయలోనికి పడి ముక్కలు ముక్కలు అయిపోతుంది. ఆ కారును ఆపటానికి, తన భార్యను బిడ్డను కాపాడుకోవటానికి అభిరామ్ ముందు వెనక ఆలోచించలేదు. అతనికి వేరే ఏ మార్గము కనిపించలేదు. అభిరామ్ ఒక్కసారిగా తన కారును చాలా వేగంగా ముందుకు పోనించి శివాని కారుకు సరిగ్గా ఎదురుగా తన కారును తిప్పాడు. తన కారు ఫ్రంట్ భాగాన్ని శివాని వస్తూ ఉన్న కారు ఫ్రంట్ భాగానికి ఎదురెదురుగా ఉంచి బలంగా ఢీ కొట్టాడు. ఒక్కసారిగా ఆ ప్రదేశం అంతా దద్దరిల్లిపోయేలా పెద్ద శబ్దం వచ్చింది. ఆ ప్రాంతం అంతా దట్టమైన తెల్లటి పొగలు కమ్ముకున్నాయి. ఏమైందో తెలియని పరిస్థితి. కాలం ఎవరికోసమో ఆగదు. ఆ భయంకరమైన కారు యాక్సిడెంట్ జరిగి సరిగ్గా 3 సంవత్సరాలు గడిచాయి. వర్మ విల్లాలో చీకట్లు తొలగిపోయి సరికొత్త వెలుగులు వచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్లోని ఒక ప్రముఖ నేషనల్ న్యూస్ ఛానల్లో లైవ్ ఇంటర్వ్యూ జరుగుతోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ ఉన్న ఒక సరికొత్త నవల గురించి అక్కడ చర్చ జరుగుతోంది. కేవలం 16 ఏళ్ల వయసులోనే అద్భుతమైన రచయిత్రిగా మారిన నిక్కీ రాసిన అగ్రిమెంట్ భార్య అనే పుస్తకం మార్కెట్లోనికి రాగానే హాట్ కేకుల్లా అమ్ముడైపోతోంది. ఆ పుస్తకం కాపీల కోసం దేశమంతటా విపరీతమైన పోటీ నెలకొన్నది. ఆ లైవ్ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు నిక్కీ ఎంతో ఎమోషనల్గా సమాధానం చెప్పడం మొదలుపెట్టింది. నేను రాసిన ఈ అగ్రిమెంట్ భార్య అనేది కేవలం ఒక ఊహాజనితమైన కథ కాదు. ఇది నా కళ్ళ ముందే జరిగిన ఒక అద్భుతమైన నిజమైన ప్రేమ కావ్యం. ఆసియాలోనే టాప్ బిజినెస్ కపుల్ అయిన అభిరామ్ మరియు నా అక్క శివానీల పవిత్రమైన ప్రేమ కథ. కేవలం ఒక చిన్న అగ్రిమెంట్ మ్యారేజ్ లాగా మొదలైన వీరి బంధం ఎన్నో కష్టాలు, కుట్రలు మరి ఎన్నో ప్రాణ సంకటాలను దాటుకొని నేడు చిరకాల బంధం వరకు ఎంత అందంగా సాగినదో నేను ఈ పుస్తకంలో రాశాను. హైదరాబాద్కు చెందిన బిజినెస్ టైకూన్ అభిరామ్ వర్మ వైజాగ్కు చెందిన సాధారణ అమ్మాయి శివానీతో ప్రేమలో పడతాడు. వారి ప్రేమ కథ అగ్రిమెంట్ మ్యారేజ్తో ప్రారంభం అవుతోంది. కానీ అది కేవలం పేరుకే అగ్రిమెంట్. అసలు ప్రేమ మాత్రం మొదటి చూపులోనే మొదలయ్యింది. హైదరాబాద్లోని ఆ ఎత్తైన భవనాలు, వైజాగ్లోని అందమైన కొండలు, రాత్రివేళ ఆకాశంలో మెరిసే ఆ చందమామ, వీటి అన్నింటికీ ఈ అభిరామ్ శివానీల అమర ప్రేమే ఏకైక సాక్ష్యం అని నిక్కీ ఎంతో భావోద్వేగంతో వివరిస్తూ ఉంటే ఆ లైవ్ ఇంటర్వ్యూ చూస్తూ ఉన్న కోట్లాది మంది ప్రజలందరూ పొలకించిపోయారు. ఆ ప్రేమ కథకు అందరూ ఫిదా అయిపోయారు. సరిగ్గా అదే సమయంలో హైదరాబాద్లోని ఒక లగ్జరీ 5 స్టార్ హోటల్ రూమ్లో దాదాపు 26-27 ఏళ్ల వయసున్న ఒక అత్యంత అందమైన రాయల్ లుక్ ఉన్న మహిళ కూర్చొని టీవీలో వస్తూ ఉన్న ఆ ఇంటర్వ్యూను చూస్తోంది. ఆమె ముఖంలో ఒక గొప్ప ప్రశాంతత, గర్వము కనిపిస్తున్నాయి. ఆమె చేతిలో అదే పుస్తకం ఉన్నది, అగ్రిమెంట్ భార్య. ఆమె మరెవరో కాదు, మన కథానాయకి శివాని వర్మ. ఆమె టీవీలో తన చెల్లెలు నిక్కీ మాట్లాడుతూ ఉన్న మాటలను వింటూ తన చేతిలో ఉన్న ఆ అగ్రిమెంట్ భార్య పుస్తకాన్ని ఎంతో మురిపెముగా ప్రేమగా చూసుకుంటూ తన గుండెలకు హత్తుకున్నది. సరిగ్గా అదే రూమ్ డోర్ నాక్ చేస్తూ వర్మ వంశానికి నమ్మకమైన పర్సనల్ సెక్రటరీ మిస్టర్ రవి లోనికి వచ్చాడు. అతను ఎంతో గౌరవంగా తల వంచి, కంగ్రాచులేషన్స్ మేడం, అవార్డు ఫంక్షన్ సమయం అయ్యింది. చీఫ్ గెస్ట్లందరూ స్టేజ్ పైకి వచ్చేశారు, మనం బయలుదేరాలి మేడం అని అన్నాడు. శివాని నవ్వి 2 నిమిషాలు రవి, వస్తున్నాను అని చెప్పి రవి బయటకు వెళ్ళగానే శివాని బెడ్ పై ఉన్న తన ఫోన్ తీసుకున్నది. లాక్ స్క్రీన్ పై ఉన్న తన ప్రాణనాథుడు అభిరామ్ హ్యాండ్సమ్ ఫోటోను చూసింది. ఆమె కళ్ళల్లో ప్రేమ నీళ్లలా మెరిసింది. ఆమె ఆ ఫోటోపై ఎంతో మురిపెంగా ముద్దు పెట్టి, ఐ మిస్ యూ అభిరామ్, నిన్ను ప్రతి క్షణం చాలా మిస్ అవుతున్నాను. నువ్వు నా పక్కన ఉంటే ఈ సంతోషం ఇంకా బాగుండేది. ఐ లవ్ యూ సో మచ్ మై అగ్రిమెంట్ హస్బెండ్ అని మనసులో అనుకుంటూ వర్మ ఎంపైర్ మహారాణిలా గంభీరంగా నడుచుకుంటూ అవార్డు ఫంక్షన్ హాల్ వైపు బయలుదేరింది. అవార్డు ఫంక్షన్ హాల్ అంతా వేలాది మంది బిజినెస్ ప్రముఖులు, మీడియా కెమెరాల ఫ్లాష్ లైట్లతో దద్దరిల్లిపోతూ ఉన్నది. శివాని స్టేజ్ పైకు రాగానే అనౌన్సర్ మైక్లో గట్టిగా, అండ్ ద టాప్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ గోస్ టు వర్మ ఎంపైర్
కొత్త సీఈఓ శ్రీమతి శివాని అభిరామ్ వర్మ అని ప్రకటించాడు. అంతే, హాల్ అంతా చప్పట్లతో మార్మోగిపోయింది. ఆసియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన టాప్ బిజినెస్ మ్యాన్ అవార్డును శివాని చేతుల్లో పెట్టారు. ఇదంతా వర్మ విల్లాలో కూర్చొని టీవీ లైవ్ స్క్రీన్ పై చూస్తూ ఉన్న అభిరామ్ వర్మ ముఖంలో ఆనందం, గర్వం 1000 రెట్లు పెరిగాయి. అతను ఎంతో సంతోషంగా నవ్వుకుంటూ తన భార్య సాధించిన విజయానికి మురిసిపోయాడు. స్టేజ్ దిగి శివాని కారులోనికి రాగానే అభిరామ్ నుండి ఆమె ఫోన్కు కాల్ వచ్చింది. శివాని నవ్వుతూ ఫోన్ ఎత్తింది. అభిరామ్ ఎంతో ప్రేమగా, కంగ్రాచులేషన్స్ భార్య గారు, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. వర్మ ఎంపైర్ సీఈఓగా నువ్వు నా స్థానాన్ని నాకంటే అద్భుతంగా భర్తీ చేశావు. అయినా అవార్డుల హడావిడిలో పడి నీ భర్తను, మన చిన్నారిని మర్చిపోయావా అని ముద్దుగా అన్నాడు. థ్యాంక్ యూ అభిరామ్. మన బేబీ ఎలా ఉన్నది అన్నది శివాని. అభిరామ్ పక్కనే బెడ్ పై ఎంతో అమాయకంగా ముద్దుగా నిద్రపోతూ ఉన్న పాపను చూసి నవ్వుతూ, మన ప్రిన్సెస్ నిద్రపోతుంది అని అన్నాడు. శివాని ఫోన్లో నవ్వుతూ, నేను ఏది సాధించినా అది మీ వల్లే అభిరామ్. నా గెలుపు మీదే. నేను మీకోసం, మన బేబీ కోసం త్వరగా ఇంటికి వచ్చేస్తున్నాను అని ఎంతో సంతోషంగా చెప్పి ఫోన్ పెట్టేసింది. అరగంటలోనే శివాని కారు వర్మ విల్లాకు చేరుకున్నది. ఆమె సంతోషంగా లోనికి రాగానే రూమ్లో ఉన్న అభిరామ్ ఎదురు వచ్చి ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన భార్యను ఎంతో ప్రేమగా గట్టిగా హక్ చేసుకున్నాడు. ఇద్దరూ చాలాసేపు అలా కౌగిలిలో ఉండిపోయారు. కొద్దిసేపటి తర్వాత శివాని అభిరామ్ కళ్ళల్లోనికి చూస్తూ ముద్దుగా, అభిరామ్, ఇన్నాళ్ళు అడగాలి అని అనుకున్నాను. మన పుట్టిన చిన్నారి పాపకు నువ్వు శరణ్య అని పేరు ఎందుకు పెట్టావు? నా పాత పేరు శరణ్య అని నీకు ముందే తెలుసు కదా, కానీ నువ్వు ఆ పేరు పెట్టడం వెనుక ఏదైనా సీక్రెట్ ఉన్నదా అని అడిగింది. ఎందుకంటే శరణ్య నా ఫస్ట్ లవ్ అని చెప్పాడు అభిరామ్. శివాని ఆశ్చర్యపోయింది. అప్పుడు అభిరామ్ ఒక చిన్న నవ్వు నవ్వి టేబుల్పై ఉన్న ఒక అందమైన వెల్వెట్ బాక్స్ను తెరిచి శివాని ముందు పెట్టాడు. ఆ బాక్స్ లోపల చూసిన శివాని ఒక్కసారిగా ఆశ్చర్యంతో నోరు చేతితో మూసుకున్నది. ఎందుకంటే అందులో 3 ఒకేలాంటి, ఒకే డిజైన్ ఉన్న వింటేజ్ కీ చైన్లు ఉన్నాయి. అభిరామ్ శివాని చేతులు పట్టుకొని తన గతాన్ని వివరించడం మొదలుపెట్టాడు. శివాని, ఆ రోజు 3 సంవత్సరాల క్రితం నిన్ను కాపాడటం కోసం నువ్వు వస్తూ ఉన్న కారును ఆపటానికి నేను నా కారుతో ఎదురుగా వచ్చి బలంగా ఢీకొట్టాను కదా. ఆ భయంకరమైన ప్రమాదం జరిగి నేను హాస్పిటల్లో ఉన్న ఆ సమయంలోనే నా మెదడుపై పడిన ఆ బలమైన దెబ్బ వల్ల అప్పట్లో యాక్సిడెంట్లో నేను కోల్పోయిన నా పాత జ్ఞాపకాలన్నీ నాకు మళ్ళీ పూర్తిగా తిరిగి వచ్చేశాయి. భార్య గారు, నాకు అంతా గుర్తుకొచ్చింది అంటూ అభిరామ్ ఆ 3 కీ చైన్లను చూపిస్తూ, ఈ మొదటి కీ చైన్ నేను 11వ తరగతి చదువుతున్నప్పుడు నేను ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటే ఒక అమ్మాయి ధైర్యం చెప్పి నాకు గుర్తుగా ఇచ్చింది. ఆ తర్వాత నేను పెద్దయ్యాక లావణ్య గుప్తాతో ఉన్నప్పుడు నా పాత జ్ఞాపకంలాగా దొరికిన అపోహ ఈ 2వ కీ చైన్. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటో తెలుసా శివాని? ఆ రోజు వైజాగ్లో బాగా డ్రింక్ చేసిన స్థితిలో రాత్రి వేళ నేను ఏ అమ్మాయినైతే రోడ్డుపై కలిశానో ఆ అమ్మాయిని నేను మొదటిసారి ప్రేమించాను. అదే నిజమైన ప్రేమ. ఆ రోజు రాత్రి ఆ అమ్మాయి నా చేతిలో పెట్టిన 3వ కీ చైన్ ఇది. ఆ రోజు నుంచి నిన్నే వెతుకుతున్నాను. చివరకు నువ్వే నా జీవితమయ్యావు. ఈ 3 కీ చైన్లు ఇచ్చింది వేరువేరు అమ్మాయిలు కాదు. నా జీవితంలో ప్రతి మలుపులోనూ నన్ను కాపాడిన ఆ ఏకైక దేవత, నా పాత శరణ్య. అంటే ఇవాల్టి నా శివాని ఓచ్ నువ్వేరా అన్నాడు. అభిరామ్ నోటి నుండి ఆ మాట వినగానే శివాని కళ్ళ నుండి ఆనంద భాష్పాలు ధారలుగా రాలాయి. తనకు అభిరామ్ పట్ల ఉన్నది నిన్న మొన్న మొదలైన కాంట్రాక్టు ప్రేమ కాదు. చిన్ననాటి నుండి ఒకరికి ఒకరు రాసిపెట్టిన నిజమైన, పవిత్రమైన ప్రేమ అని ఇద్దరికీ పూర్తిగా అర్థమైపోయింది. శివాని ఏడుస్తూ అభిరామ్ అని అరుస్తూ అతని పెదవులపై ఎంతో గాఢంగా, ప్రేమగా ముద్దు పెట్టింది. అభిరామ్ కూడా తన భార్య నడుం చుట్టూ చేతులు వేసి ఆమెను తన గుండెల్లో దాచుకుంటూ తిరిగి ముద్దులతో ఆనందాన్ని పంచుకున్నాడు. సరిగ్గా వారి ఇద్దరి ప్రేమ లోకం అలా సాగుతూ ఉండగా బెడ్ పై నుండి ముద్దుల చిన్నారి శరణ్య గొంతు వినిపించింది. అమ్మా, నాన్న అంటూ. ఇద్దరూ వెనక్కు తిరిగి చూశారు. చిన్నారి శరణ్య నిద్రలేచి తన చిన్న చిన్న చేతులతో కళ్ళు నలుపుకుంటూ ఎంతో ముద్దుగా నవ్వుతూ తన తల్లిదండ్రులను చూస్తూ ఉన్నది. అభిరామ్ నవ్వుతూ ముందుకు వెళ్ళి తన గారాల పట్టి చిన్నారి శరణ్యను
రెండు చేతుల్లోనికి ఎత్తుకొని గాలిలోనికి లేపాడు. ఆ పాప నవ్వుల శబ్దంతో ఇల్లంతా మారుమోగిపోయింది. అభిరామ్ తన ఒక చేత్తో కూతురుని ఎత్తుకొని మరో చేత్తో తన ప్రాణమైన శివానీని గట్టిగా తన గుండెలకు హత్తుకున్నాడు. ఈరోజు ఆ చిరునవ్వులు, ఆ పవిత్రమైన బంధం, ఆ కీచైన్ల వెనుక ఉన్న నిజమైన ప్రేమ సాక్షిగా వర్మ విల్లాలోని ప్రతి ఒక్క మూలకు, ప్రతి అణువుకు అనంతమైన ఆనందం, సుఖ సంతోషాలు ఎప్పటికీ విడిపోని విధంగా అల్లుకున్నాయి. అగ్రిమెంట్ మ్యారేజ్గా మొదలైన వారి బంధం నేడు ఒకరికి ఒకరు సర్వస్వమై చిరకాలం వర్ధిల్లే అమర ప్రేమ కావ్యంగా ముగిసింది. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.